పవన్ ఫ్యాన్స్ సీరియస్ ఆన్ తారక్. తారక్ ఇది పద్ధతి కాదు. పవన్ ఫ్యాన్స్ ఫైర్. టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఎప్పుడు ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమాల పరంగా థియేటర్లో ఏమైనా పోటీ పెడతారేమో కానీ వ్యక్తిగతంగా అందరూ స్నేహితులుగా, అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటారు. ఒకరి పుట్టినరోజున మరొకరు విషెస్ చెప్పుకుంటూ ఉంటారు, రిప్లైలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది చూసి ఇరు హీరోల ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. కానీ ఒకరు విష్ చేస్తే మరొకరు రిప్లై ఇవ్వకపోతేనే ఎక్కడ లేని అనుమానాలు పుట్టుకొస్తాయి. తాజాగా ఎన్టీఆర్ పవన్ అభిమానుల మధ్య ఇలాంటి వాతావరణమే నెలకొంది. నిన్న ఎన్టీఆర్ బర్త్డే అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బర్త్డే విషెస్ తెలిపారు. అందులో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ ప్రముఖుల పుట్టినరోజులను గుర్తుపెట్టుకొని మరీ బర్త్డే విషెస్ చెప్పుకొస్తున్నారు. అలాగే నిన్న తారక్కు కూడా బర్త్డే విషెస్ తెలిపారు. ప్రముఖ కథానాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న RRR చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక నిన్నటి నుంచి ఏ సెలబ్రిటీ విష్ చేసినా కూడా ఎన్టీఆర్ వెంటనే రిప్లై ఇస్తూ వచ్చాడు. కానీ పవన్ ట్వీట్కు ఎలాంటి స్పందన లేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తారక్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది పద్ధతిగా లేదు. రాజకీయాలకు అతీతంగా ఉంటున్నావు సరే, ఇదేమి రాజకీయం కాదు, కేవలం ట్వీట్నే కదా, రిప్లై ఇస్తే ఏమవుతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక దీనికి ఎన్టీఆర్ అభిమానులు తప్పుగా అనుకోకండి బ్రో, చాలా ట్వీట్స్లో ఇదొకటి మిస్ అయ్యి ఉంటుంది, ఇందులో ఏముంది, తారక్ చూసి ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇచ్చేవాడు అని చెప్పుకొస్తున్నారు. మరి తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే పవన్ ట్వీట్ను మిస్ చేయడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులే పవన్ ట్వీట్ని ఫాలో అవుతూ ఉంటే ఎన్టీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎన్టీఆర్ నిజంగా వైఎస్ఆర్సీపీ వెనుక అడుగులేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది.